శరన్నవరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది. త్రిపురుని భార్య త్రిపురాసుందరి దేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థము. మనస్సు, బుద్ధి, చింతము, అహంకారము త్రిపురాసుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. త్రిపురాసుందరి దేవి శ్రీచక్రములోని త్రిపురారత్నయములలో మొదటి దేవత కనుక ఉపాసకులు త్రిపురాసుందరి దేవి అనుగ్రహము కోసము బాలా అర్చన చేస్తారు. సంతానస్తము కోసము అనుగ్రహించే దేవతగా త్రిపురాసుందరి దేవి భక్తులను పూజలందుకుంటుంది. ఈరోజు 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపముగా భావించి పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి అని చెబుతారు. ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన తొందరగా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంది. చిన్న పిల్లలు చిన్న విషయాలకు ఏ విధంగానైతే సంతోషం పొందుతారో ఈ అమ్మవారు కూడా అలాగే సంతృప్తి చెందుతుంది. బండాసురుడు అనే రాక్షసుడు తన 32వ మంది సంతానమైన రాక్షసులను దండయాత్రకు పంపిస్తే అమ్మవారు తమ శక్తినంతా బాలా రూపంలో నింపి ఆ రాక్షసుని పైన యుద్ధానికి పంపి విజయాన్ని సాధిస్తుంది. ఈరోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఈరోజు నైవేద్యం పులిహోర, కట్టె పొంగలి వాడబడే పదార్థాలు నెయ్యి, పెసరపప్పు, బియ్యం, అన్నం బలాన్ని ఇస్తుంది, శరీర కాంతిని పెంపొందిస్తుంది. ఇక పెసరపప్పు త్రిదోషహరి, ఆకలి పుట్టిస్తుంది, నరాలకి బలాన్ని ఇస్తుంది, తేలికగా జీర్ణం అవుతుంది. మిరియాలు, జీలకర్ర ఆహారం తేలికగా జీర్ణం కావడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపురాసుందరి దేవిగా అలంకరణలో పూజిస్తారు. బాల్యం దైవత్యంతో సమానమని నిరూపిస్తారు. ఈ బాలరూపం తర్వాతనే వేరు వేరు కథలు, రూపాలు అన్నీ వస్తాయి.